రాజశేఖర్ రెడ్డి అదే మాట్లాడినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అదే మాట్లాడినాడు, రోషయ్య అదే మాట్లాడినారు. కాంగ్రెస్లో ఈనాడు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో వీళ్ళందరూ కేసీఆర్ మీద చేసిన విమర్శ అది కదా. కాకపోతే ఒక నిర్ణయాత్మకమైనటువంటి సమయం వచ్చినప్పుడు ఒక రాజకీయ పంథా ఏరుకోని వాడు, ఒక రాజకీయ పంథ అవలంబించిన వాడు సమాజంలో వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, వాడి వల్ల ఉరిగేది తరిగేది అంటూ ఏముండదు. కాబట్టి ఒక పంథ ఎన్నుకున్నాం, పోయినాం. తర్వాత రెండోది, నువ్వు పదవి అని 10 సార్లు అడుగుతున్నావు క్రాంతి. నువ్వు ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్నావు కదా, ముఖ్యమంత్రితో కానీ లేదా మంత్రితో, ఎవరికన్నా నాకు ఈ పదవి కావాలా అని అడిగిన సందర్భం ఏదైనా చూపెడితే ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమణ చేస్తా. మీరు ఎంపీగా పోటీ చేద్దామని అనుకుర్రు, ఏ కాన్స్టిట్యున్సీ నుంచి? ఏ కాన్స్టిట్యున్సీ నుంచి నేను చేస్తా అనుకోలేదు, ఏది అనుకోలేదు. నేను ఒక ఓన్లీ మంచిర్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను అప్లై చేసిన రోజునే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఏం చెప్పినానంటే, ఈనాడు కాంగ్రెస్ టికెట్ అనేది అందరికీ అందుబాటులో ఉంది. ఇది కొంతమందిని ఎంపిక చేసి ఇచ్చేటువంటి టికెట్ కాదు, అందరికీ అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి అయినా ఏ పదవికన్నా ఎదగగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఆ పార్టీ అట్లా ఆదరిస్తుంది అనే నమ్మకంతో నేను నామినేషన్ వేసిన తప్ప ఐఎమ్ నాట్ ఎ సీరియస్ కంటెండర్ అని ఏ రోజైతే పార్టీకి ఆ డబ్బులు కట్టినాను, 50,000 కట్టి నేను నా అభ్యర్థిత్వానికి రిక్వెస్ట్ చేసినాను, అదే రోజు చేసిన. ఆ తర్వాత మీరు నాకు ఒక్కడిని చూపెట్టండి ఫలానా వాడి దగ్గరికి పోయి నేను పార్టీ టికెట్ కోసం కృషి చేసినా అని. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలలో అంటే ఎవరికంటే నేను తక్కువ చెప్పండి ఒక మాట. ఈ మంత్రులతో పోలిసినా కానీ, రాజకీయమైన అవగాహనలు కానీ, ప్రజాసేవలు కానీ, నిజాయితీలో కానీ, వ్యక్తిగతంగా ఇన్ని తెలిసినా కూడా శరత్ కుమార్ పొలిటికల్ గా ఫెయిల్ అయిపోతున్నాడు అని అంటే ఎవడు ఎందుకు ఫెయిల్ అయినా నేను చెప్పండి. ఇవాళ మై వర్డ్ ఈస్ ది వర్డ్. నేను చెప్పినాను, రేవంత్ రెడ్డి ఒక శుష్క రాజకీయ నాయకుడు, వ్యర్థుడు, ఈయన మైండ్లో ఏం లేదు, పెండ ఉన్నది, ఈయన ప్రజాసేవకు పనికి రాడని ఎగ్జాక్ట్లీ మొట్టమొదటి మాట్లాడింది నేను. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని నేను సెక్రటరియట్లో కలిసినానో, GOMS నెంబర్ 46 వాళ్ళ వ్యవహారాల్లో అతన్ని కలిసిన తర్వాత అతను నాతో మాట్లాడిన తీరు, అతని బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్, అతని అప్రోచ్ చూసిన తర్వాత ఇతనికి ఓపెన్ మైండ్ లేదు, ఇతను ఆల్రెడీ క్లోజ్డ్ మైండ్తో ఉన్నాడు. తర్వాత వ్యక్తిగతంగా తనకి ఎవరు ఉపయోగపడతారు, తన నాయకత్వానికి ఎవరిని పెడితే ఏం బాగుంటుందని ఆలోచన చేస్తాడు తప్ప నిజాయితీగా ఉండేవాళ్లను, తర్వాత సొంతగా ఆలోచనలు కలిగిన వాళ్ళను ఎవరిని ఆదరించాడు. ఇతని ఆలోచన సర్లే ఆ రకంగా లేదన్నాను. నేను ఎంత ప్రాధేయపడ్డాను చూడండి. GOMS నెంబర్ 46లో గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు నష్టపోతున్నారు, SC STలు నష్టపోతున్నారు, గణాంకాలతో సహా వివరించిన. అసలు నేను చెప్తుంటే చూర్లు పంచాలు చూసిన మొదలెట్టినాడు. సో దాన్ని బట్టి నాకు అర్థం, ఎందుకంటే వీడు ఒక వెధవ, ఇట్లాంటి వాడి దగ్గరికి అనవసరం ముఖ్యమంత్రిని వెధవ వీడు వాడు అనొచ్చా? అంటే ఆయన ఎవరినైనా అనొచ్చా? ఆయన అనొచ్చా అందరినీ? ఇప్పుడు పత్రికల వాళ్ళందరినీ అనొచ్చా? జర్నలిస్టులను అనొచ్చా? రాజకీయ ప్రత్యర్థులను అనొచ్చా? తండ్రి లాంటి వయసులో ఉన్న కేసీఆర్ను లాగులూడగొడతామని అనొచ్చా? తొండలు జొరగొడతామని అనొచ్చా? ఆయనకే భాషా సాంప్రదాయం ఉంది, ఆయనకు ఏమో హద్దులు లేని వాక్ స్వాతంత్రం ఉంది, మిగతా వాళ్ళకి లేదా? డెఫినెట్లీ ఒక రకంగా చెప్పాలంటే పీపుల్ కెన్ పర్సీవ్ మీ మోర్ ఏ కాంగ్రెస్. శరత్ కుమార్ మీద ఇప్పుడు ఎదుర్కొంటాం కేసులకు. మీరు భయపడాలి, నేను ఎందుకు భయపడతాను? ఐఎమ్ రెడీ ఎవ్రీడే. నేను కోర్టుకు పోతాను. ఏం కేసులు పెడతాడు, ఏమని పెడతాడు, ఆయన మీద కూడా పెట్టవచ్చు కేసులు. అది అట్లా జంకేటువంటి స్వభావం శరత్ కుమార్ది కాదు. ప్లీజ్ అట్లయితే నేను కేసీఆర్తోనే కొట్లాడి బయటకు రాజీనామా పెట్టి బయటకు వచ్చి కొట్లాడలేదు. మీరు ఈ ప్రశ్నలు నన్ను ఆనాడు కూడా అడిగినారు. కేసీఆర్ ఇంత దుర్మార్గంగా ఉన్నాడు కదా, ఇంతమంది మీకు కేసులు పెట్టినాడు, వాళ్ళని జైల్లో వేసినాడు, వీళ్ళని జైల్లో వేసినాడు, మరి మీ మీద అట్లా పెడితే ఏం చేస్తారనే ప్రశ్న మీరు ఆనాడు అడిగినారు. ఆనాడు అదే చెప్పినాను, పుడితొక్కటి సస్తొక్కటి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము విప్లవ రాజకీయాల నుంచి వచ్చినాం, వ్యక్తి కాదు. ఇక్కడ ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక జీవన విధానం అనే దానికి ప్రాధాన్యత ఉంటుంది. వ్యక్తి ప్రధానం కాదు. నాకంటే ముందు ఎంతోమంది వేలాది మంది కామ్రేడ్లు తమ ప్రాణాలను అసూలు పోసినారు.